ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే లంగ్ స్పేస్ ఉంటే మనుషులు బతుకుతారండి. మొత్తం అన్ని అమ్మేసుకొని మొత్తం అన్ని కట్టేసుకొని అసలు స్పేస్ ఖాళీ లేకుండా కట్టేసుకుంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వస్తే ఫైర్ స్టేషన్ వెళ్ళడానికి లేదు. అసలు తప్పించుకోవడానికి జాగా లేకుండా నగరం డెవలప్ అయిపోతుంది. కాబట్టి మన నగరాన్ని కాలుష్యం నుంచి రక్షించుకోవాలంటే నేను సవినయంగా అంటే ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాకుండా ఒక పర్యావరణ వ్యక్తిగా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే అక్కడ నేను జరుగుతున్న విధ్వంసం చూశానండి. ఏరియల్ వ్యూస్ పిక్చర్స్ 2 రోజుల నుంచి నాకు పంపించి నిద్ర లేకుండా రాత్రి 1 గంట 2 గంటలు కూడా ఫోన్లు చేసి మెసేజ్ పంపించి వీడియోలు పంపించి మీరు ఎందుకు పడుకుంటున్నారు, ఎందుకు నిద్రపోతున్నారు మమ్మల్ని తిట్టారు చాలా కాలం. మీరు పిలిచారు, నేను వచ్చాను, కానీ రాకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నారు కదా పెద్దలందరూ ఉన్నారు, చాలా మంది కల్పాల బాబురావు సైంటిస్టులు చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. సో కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చాలా చర్యలు తీసుకుంటారని చెప్పి ఊరుకున్నాను. ఒక అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే పర్యావరణం అనేది ఎక్కడైనా సరే, ఎక్కడ అంటే మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల బౌండరీలు లేవండి, ఎక్కడ పర్యావరణం మంచి పర్యావరణ ప్రాంతం ఉంటే దాన్ని కాపాడుకుంటే ఆ పరిసర ప్రాంతాలకి సుభిక్షంగా ఉంటాయి. లేకపోతే వర్షాలు పడవు. అక్కడ పక్షులు ఎన్నో రకాలు, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక 220 రకాల పక్షి జాతులు వస్తున్నాయి. అలాగే 15 రకాల రెప్టైల్స్ అంటే తొండలు లాంటివి, ఊసరవెల్లు లాంటివి, ముసలు లాంటివి రకాలు ఉన్నాయి. అలాగే 10 రకాల పాలిచ్చేవి మమ్మల్స్ ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా మనం నెక్స్ట్ చాలా విదేశీ పక్షులు అక్కడికి వస్తున్నాయి. ఇటువంటి పర్యావరణం మంచిగా ఉన్న ప్రాంతాన్ని విధ్వంసం చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు సార్ ఒకటి సత్య గారు, ఇప్పుడు ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రైవేట్ కంపెనీలకి కట్టబెడితే అక్కడ 400 ఎకరాల భూమిలో ఉన్నటువంటి పక్షులు కానీ జంతువులు కానీ అవన్నీ కూడా చచ్చిపోతాయని అనుకోవాలా సార్? ఇంకా లేకపోతే మిగతా ల్యాండ్లోకి వెళ్ళిపోతాయా? కాదండి, అవి చచ్చిపోతాయి కాదండి. వాటి ఆవాసం ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు ఏనుగులు వచ్చి పంట పొలాలు నాశనం చేస్తున్నాయి, పుల్లు వచ్చి మనుషులు తినేస్తున్నాయి అంటే వాటి జాగాలకు మనం వెళ్ళిపోతున్నాం. వీఆర్ ఎన్క్రోచింగ్ ఇంటూ దేర్ ఏరియా. ఈ కాండక్ట్ అనేది మనుషులకి ఎంత ముందుందో నోరు లేని జీవాలకు అంతకంటే ఎక్కువ దానికి హక్కులు ఉన్నాయండి. వాటి హక్కులను తీసేయడానికి మనకు లేదు. ఎన్విరాన్మెంట్ యాక్ట్, ఇండియన్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ విల్ నాట్ అలౌ దిస్ కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్. కానీ వాళ్ళు పర్మిషన్ అడగకుండా 100 మిషన్లు పెట్టి బుల్డోస్ చేసి ఆల్రెడీ ఫైట్ అకంప్లిష్డ్, ఆల్రెడీ ధ్వంసం అయిపోయింది కాబట్టి మేము మొక్కలు ఇంకో దగ్గర పోతామని చెప్పడం అనేది అవివేకం. దానివల్ల ఏమవుతుందంటే మన పర్యావరణం నష్టపోతుంది, మన హైదరాబాద్ నష్టపోతుంది, తెలంగాణ నష్టపోతుంది ప్రజలు. అది నెక్స్ట్ పర్యావరణం అనేది ఒక దగ్గర నష్టపోతే అక్కడ ఉండదండి. అమెజాన్ ఫారెస్ట్ లో డిప్లీషన్ వల్ల అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో వైల్డ్ ఫైర్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక దగ్గర నష్టం జరిగితే పర్యావరణం ఇంకొక దగ్గర దాని ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఇప్పటికే చాలా విధ్వంసం చేసాం, చాలా జబ్బులు తెచ్చుకున్నాం. ఇకనైనా ఉన్నదాన్ని కాపాడుకొని మిగతా పరిసరాలు డెఫినెట్ గా డెవలప్మెంట్ కావాలి. ఇదే భూమి ఉంది, ఇంకా భూమి లేదు అనుకుంటే అప్పుడు వేరే ఆలోచన వస్తుంది. కానీ మనకి కావాల్సినంత భూమి ఉంటుండగా ఇన్ని వన్యప్రాణులు ఉంటున్నవి. దాదాపు 300 నుంచి 400 జింకలు ఉన్నాయంటండి అక్కడ. అది యూనివర్సిటీ రీసెర్చర్స్ ఇచ్చిన ఫిగర్స్, నేను చెప్పిన కాదు. ఆ సెంట్రల్ రీసెర్చర్స్ ఇచ్చిన ఫిగర్స్. 200 నుంచి 400 జింకలు ఉన్న ప్రాంతాన్ని తగిలేస్తే జింకలు ఎక్కడ పోతాయని పండుగ తింటారు వీళ్ళు. తెలంగాణ దావత్ చేసుకుంటారా? కరెక్ట్ కాదు కదా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, నా సవినయంగా నా రిక్వెస్ట్ అంటే లెట్ us నాట్ గెట్ ఇంటూ ది డిబేట్ ఆఫ్ పాలిటిక్స్. వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా, స్థలం యూనివర్సిటీ కదా, స్థలం అందా, ఈ భూమి ఎవరిది కాదండి. భూమికే సొంతం. మనం అందరూ వస్తాం, టెంపరీ ఉంటాం, పోతాం, ఎవడు మిగలి. కాబట్టి ఆ భూమిని కాస్త కాపాడుకుంటే మంచిది. తల్లికి ఇచ్చిన గౌరవం భూమికి కూడా ఇవ్వాలని, రియల్ ఎస్టేట్ లాగా తినవద్దని చెప్పేసి నా రిక్వెస్ట్. అంతగా నీకు తెలియదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బొలిశెట్టి సత్య గారు. అందుబాటులోకి వచ్చాం. మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నాయుడు గారు, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం మరి ప్రైవేట్ కంపెనీలకి